రేణు దేశాయ్ గురించి, అట్లనే రష్మి గౌతమ్ గురించి. రష్మి గౌతమ్ గారు సింపుల్ గా ఏది డాగ్స్ రిలేటెడ్ మాత్రమే మాట్లాడింది. ఆమె డాగ్స్ రిలేటెడ్ గా కోర్ సమస్యలు ఏమున్నాయో వాటిని చెప్పడం జరిగింది. ఆమె ఏం చెప్పింది, ఇదే ఇప్పుడు నేను చెప్పింది, కుటుంబ నియంత్రణ, వ్యాక్సినేషన్స్, ఆ తర్వాత ఈ రెండు మెయిన్ కన్సర్న్ చెప్పింది. ఆ తర్వాత ఏం చెప్పింది రష్మి గారు యొక్క ఏమంటారు, వీళ్ళు ఏం చేస్తున్నారట అంటే అవి ముద్దుగా ఉంటాయి కదా చిన్నప్పుడు. సో ఈవెన్ బ్రీడ్ యానిమల్స్ కూడా, అంటే ఈ జర్మన్ షెపర్డ్ ఇట్లాంటి వాటిని కూడా కావాలని ఈ యొక్క ఏమంటారు ఎక్కువ పిల్లల్ని పుట్టిస్తున్నారట ఆడకుక్కతోటి చేసి, ఆ పిల్లలు ముద్దుకున్నప్పుడు 1 year లేకపోతే అడాప్ట్ చేసుకుని చిన్నగా ఉన్నప్పుడు ఒక 6 నెలలు ఏడాది ఉంచుకొని ఆ ముద్దుతనం పోయినాక కొంచెం పెద్దగా అయినాక మళ్ళీ రోడ్ల మీద వదిలేస్తున్నారంట. సో అట్లా వాళ్ళ దగ్గర ఈవెన్ బ్రీడ్ యానిమల్స్ కూడా, ఈ యొక్క ఫారిన్ బ్రీడ్ యానిమల్స్ కూడా, నాట్ ఓన్లీ వీధి కుక్కలు, ఇండియన్ బ్రీడ్ కాకుండా, సో ఇవి కూడా వాళ్ళ దగ్గర చాలా వచ్చేయాయి అండి. ఇంతమందికి మేము ఎక్కడి నుంచి తిండి పెడతాం? ఇప్పుడు ఆమె ఏదో ఛానల్లో చేసుకుంటుంది. ఆమె ఎంత డాగ్ లవర్ అయినా ఆమె వచ్చిన పైసలలో ఎంత ఆమె చేయగలుగుతుంది ఒక ఇండివిజువల్? సేమ్ థింగ్ విత్ రేణు దేశాయ్ గారు, రైట్? సో కాబట్టి గవర్నమెంటే టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒక కొలాబరేషన్లో, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా చట్టాలు చేయాలి. అదేవిధంగా వీటికి అనుకూలంగా ఆ యొక్క ఫండింగ్ యొక్క 50% కేంద్రం ఇస్తే 50% రాష్ట్రం ఇచ్చేటట్టుగా వీటిని ఒక ప్రాపర్గా టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత మనకుంది. అమెరికాలో చంపినట్టు చంపుతామంటే అమెరికా చేసేటి అని కరెక్ట్ అని ఎవడు చెప్పిండ్రు అయ్యా? ఎవడు చెప్పిండు? పాకిస్తాన్లో చంపారు, పాకిస్తాన్లో పిల్లులు ఉన్నాయి. మళ్ళా పాకిస్తాన్ చేసేటి అని కరెక్ట్ అని ఎవడు చెప్పిండు? మతోన్మాదులు ఉన్న ఏ దేశం మంచిగా లేదురా అయ్యా. కాబట్టి వాళ్ళతో బ్యాడ్ ఎగ్జాంపుల్తో ఎందుకు పోల్చుకుంటాం మనము? పోల్చుకోవద్దు. వాడేదో రోజు తినడం మనం తింటామా? తినలేం కదా. కాబట్టి పాకిస్తాన్ తోటి, అమెరికా తోటి దయచేసి పోల్చుకోవద్దు. మనం ప్రకృతి రిలేటెడ్, నేచర్ రిలేటెడ్ ఆలోచించాలి. నేచర్ ఏం చెప్తుంది, యూనివర్స్ ఏం చెప్తుంది. వాడు పొద్దుగాలు వేస్తే అబద్ధాలు చెప్తాడు. వాడికి అబద్ధాలు చెప్తే సంతోషంగా బతికితే నేనేం చేయలేను వానికి. వాడు పొద్దుగాలు వేస్తే డబ్బులు తీసుకొని హత్యలు చేయడానికి వాడు సుపారీ తీసుకునేటోడు, వాడిని వృత్తి అదైతే నేనేం చేయాలి? వాడిని కరెక్ట్ అని నేను చెప్పాలనా? ఒక ఆమె వ్యభిచారం చేసే పైసలు సంపాదించే బతుకుతా అంటే నేను ఏం చెప్పాలి? వాళ్ళని సమర్థించాలా నేను? అవన్నీ ప్రకృతికి విరుద్ధం. వాళ్ళ మైండ్ కరప్ట్ అయిపోయింది. వాళ్ళు అట్లా తయారైతే ఒక 1%, 2%, 5% దుర్మార్గులు తయారైతే ఆ దుర్మార్గులు చేసేది నేను కరెక్ట్ అని మద్దతు ఇవ్వాలనా? నో, ఐ నెవర్ డూ దట్. I never support anybody or any, irrespective of any ఐడియాలజీ కానీ, రిలీజియస్ ఐడియాలజీ కానీ, పొలిటికల్ ఐడియాలజీ సంబంధం లేకుండా ప్రకృతికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా నేను వాళ్ళని తప్పు అంటారు, రైట్ అంట. సింపుల్. ఓకే. ఆ క్రమంలో ఏది రేణు దేశాయ్, రష్మి గౌతమ్ అది డాగ్ రిలేటెడ్గా మాట్లాడింది. సో గుడ్. సో షీఈస్ బీయింగ్ డాగ్. ఇప్పుడు నేను ఒక పోస్ట్ పొద్దున ఎంత ముందు కూడా పెట్టిన. సో ఏది జంతువులను ప్రేమించలేని వారు తమ తల్లిదండ్రులను ప్రేమించలేరు, తమ యొక్క పిల్లల్ని ప్రేమించలేరు, అట్లనే యొక్క తోటి మానవులను ప్రేమించలేరు అని అన్న. ఒక ఆయన ఏమంటాడు, అన్న మా అమ్మని చాలా ప్రేమ చేస్తానే, ఇది చేస్తా, కానీ నాకు డాగ్స్ అంటే అసహ్యం అంటే. అరే, నీ అమ్మ లోపల ఏ ప్రాణం ఉందో, ఏ చైతన్యం ఉందో ఆ డాగ్ లోపల కూడా అదే ఉందిరా అయ్యా. నీకు నిజంగా నువ్వు అది గ్రహించగలిగితే నువ్వు మీ అమ్మని ప్రేమిస్తావు. అంత సిమిలర్లీ అన్ని జీవులను ప్రేమిస్తావు. అన్ని జీవుల్లో మనిషి కూడా ఒక జీవి, అంతే. సో కాబట్టి మనుషులు ఒక్కరే బతకాలి భూమి మీద, మిగతా జీవులు బతకొద్దు అనేది సైకాలజీ. అది నీ యొక్క స్వార్థం అవుతుంది తప్ప నీవు అది కరెక్ట్ కాదు. సిచ్యువేషన్ వస్తే నువ్వు ఇలా సిచ్యువేషన్ వస్తే వీళ్ళని కూడా ఇది చేస్తావు అన్నట్టు. ఇలా జంతువులను వద్దన్నోడు రేపు తల్లిదండ్రులను కూడా వద్దంటావు. కాబట్టి అన్ని జీవులలో ఉన్నది అదే యూనివర్సల్ కాన్షియస్నెస్ అయినప్పుడు దాన్ని అన్ని జీవులని ఒకటే విధంగా కామన్ సెన్స్ ఆలోచించండి. దానికి కాళ్ళున్నాయి, నీకు కాళ్ళున్నాయి, దానికి చేలున్నాయి, నీకు చేలున్నాయి, దానికి కండలున్నాయి, నీకు కండలున్నాయి, దానికి ఎమోషన్స్ ఉన్నాయి, నీకు ఎమోషన్స్ ఉన్నాయి. నీకు దెబ్బ తగిలితే నొప్పి అవుతుంది, దానికి దెబ్బ తగిలి నొప్పి అయినప్పుడు how can you cannot empathize or how can you cannot feel the emotion of the other beings? ఆ జీవుల్లో ఉన్నటువంటి ప్రాణంకి నీకెందుకు నువ్వు ఎందుకు కనెక్ట్ కాలేకపోతున్నావు అంటే నువ్వు ఎందుకంత స్వార్థపడి తయారైనావు? ఇలా యానిమల్స్ తోటి చేసినావు, రేపు తల్లిదండ్రులతో చేయడానికి గ్యారంటీ ఏంది? ఎంతమంది చేస్తలేరు?
ప్రియులను చంపుతున్న వాళ్ళు, ప్రియురాలను చంపుతున్న వాళ్ళు ఎంతమంది చూస్తలేము? మానవత్వం ఉన్న వాళ్ళు చేస్తారా? నచ్చకపోతే విడిపోతారు కానీ చేస్తారా అట్లా? టీ కప్పులలో విషం కల్పించేటోళ్ళు ఎంతమంది, ట్రిప్లకు తీసుకుపోయి చంపుతున్న వాళ్ళు ఎంతమంది, కుక్కర్లు పెట్టి చంపుతున్న వాళ్ళు ఎంతమంది? వాళ్ళ లోపల మానవత్వం కానీ నీకు నచ్చలేదురా అయ్యా, నీకు నీ ఐడియాలజీ వాళ్ళ ఐడియాలజీ కలుస్తలేదు, నీకు మల్టిపుల్ పార్ట్నర్స్ కావాలి, విడిపో. అంతేగాని చంపాల్సిన అవసరం ఏంది? అంటే నీ లోపల మనిషి ఆ యొక్క మానవత్వం అనేది చచ్చిపోయింది, అంతే కదా. ఇలా ఆ మనిషికి చేసిన రేపు ఇంకోనికి ఎవరికైనా చేస్తావు, ఇలా యానిమల్కి చేసిన రేపు ఎవరికైనా చేస్తావు. ఆలోచించండి మిత్రులారా. ఓకే.